తెలుగు రాజ్యాంగ స్వాగతం. నేను సత్యనారాయణ. ఆగస్టు 15న విడుదలైన 4 సినిమాల్లో కూడా తంగ్లాన్ అనే తమిళ మాతృకతో తీసిన సినిమా విక్రమ్ సినిమా బ్రహ్మాండమైన సక్సెస్ అయింది మిగతా సినిమాలతో పోలిస్తే. ఇప్పుడు ఈ తంగ్లాన్ సినిమా ప్రత్యేకత ఏంటి, దాని కలెక్షన్స్ ఏంటి, దాంట్లో ఉన్న కథా నేపథ్యం ఏంటి, ఇవన్నీ అంశాలు మనతో చర్చించడానికి సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే అండి. అదండి, ఇప్పుడు 4 సినిమాలు వచ్చినాయి ఆగస్టు 15 రోజున. ఆ 4ట్లో ఇప్పుడు తంగ్లాన్ ఒకటే బ్రహ్మాండమైన సక్సెస్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి ఆ సినిమా ప్రత్యేకత ఏంటి? అంటే ఒక రకంగా భారతదేశ ముఖ చిత్రాన్ని ఆయన ఆ సినిమాలో ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశాడండి డైరెక్టర్ పా రంజిత్. ఆయన చాలా స్పష్టంగా తన్ని తాను అంబేద్కరైట్గా ప్రకటించుకున్నాడు. ఓకే. అంబేద్కర్ ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఒక వాక్యం. అదేంటంటే భారతదేశ చరిత్రలో వైదిక మతానికి బౌద్ధ మతానికి మధ్యలో జరిగినటువంటి సంఘర్షణ, దీని మీద ప్రధానంగా అధ్యయనం జరగాల్సి ఉంది అని ఒక వాక్యం కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఆ వాక్యాన్ని కొంచెం విస్తరించినట్టుగా కనిపిస్తుంది ఈ సినిమాలో. అంటే వైదిక మతం ఎలా దాష్టికం చేస్తోంది అనేది చాలా బలంగా చెప్తాడు ఈ సినిమాలో. ముఖ్యంగా ధర్మం పేరిట జరిగేటువంటి దుర్మార్గం. ధర్మం అంటే ఏమిటి? ఎవరు ఏదై పుట్టారో అంకిత భావంతో అలా ఉండటమే ధర్మం. అంతకుమించి వేరే ఇది లేదు. అంటే భార్య అంటే మంచి భార్యగా ఉండాలి, పనివాడు అంటే మంచి పనివాడిగా ఉండాలి, యజమాని అంటే మంచి యజమానిగా ఉండాలి. ఇదే ధర్మం, స్టేటస్ కో. అంతే. మీరు ఏదై ఉన్నారో అది ఎలా ఉండాలని శాస్త్రం చెప్పిందో ఆ ప్రకారం ఉండటమే ధర్మ పరిరక్షణ. ఇది ఈ ధర్మం పేరుతో జరిగేటువంటి దోపిడీని చెప్పేటువంటి ప్రయత్నం ఈ సినిమాలో చాలా బలంగా జరిగింది తంగ్లాన్లో. అందులో భాగంగానే ఒక గ్రామంలో అంటే బానిస కులాలు అనొచ్చు, దళిత కులాలు. ఈ దళిత కులాలకు చెందినటువంటి రైతులు కాదు, వాళ్ళు రైతు కూలీలే. ఈ కూలీలు పని చేసుకుంటూ ఉంటారు. అందులో కొంతమందికి కొంటో సంటో భూమి ఉంటుంది. ఆ భూమిలో వచ్చినటువంటి ఫలసాయం కూడా వాళ్ళని అనుభవించనివ్వకుండా ఏదో పద్ధతిలో పన్నులు కట్టలేదనో మరొక రూపంలోనో దాన్ని లాగేసుకునే ప్రయత్నం దొర చేస్తూ ఉంటాడు ఊరి భూస్వామి. ఎందుకు చేస్తారు అంటే తమ మీద వీళ్ళు ఆధారపడి ఉండాలి కాబట్టి. ఇలా వీళ్ళ జీవితాలు ఆ భూస్వామి చేతుల్లో ఇరుక్కుని నానా కష్టాలు పడుతున్నటువంటి సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఒక బ్రిటిష్ ఆఫీసర్ వచ్చి ఈ ప్రాంతంలో గనులు ఉన్నాయి, ఇది 1850 ప్రాంతాల్లో జరుగుతున్న కథ అని చెప్తాడు. ఇక్కడ బంగారు గనులు ఉన్నాయి అనేది మాట్లాడినప్పుడు వీళ్ళు ఉన్నాయి అని చెప్తారు. చెప్పి గతంలో దానికోసం ఇక్కడ రాజులు చాలామంది ప్రయత్నం చేశారు, టిప్పు సుల్తాన్తో సహా, కానీ ఎవరు దాన్ని చేరుకోలేకపోయారు అని చెప్తారు. సరే మాకు చూపించండి అని చెప్పి వీళ్ళని ఇంకొంతమందిని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఎరుక కలిగిన వాళ్ళని కలిపి ఒక గ్రూప్గా తీసుకెళ్తారు. ఈ తీసుకెళ్ళిన క్రమంలో వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. వీళ్ళ పూర్వీకులు చెప్పిన జ్ఞాపకాల్లో నుంచి వీళ్ళు దాన్ని ట్రేస్ చేసి చూపిస్తారు వాళ్ళకి ఇదే అని. చూపించినప్పుడు సరే ఇక్కడ తవ్వాలి కదా, మరి మనుషులు కావాలంటే నేను తీసుకొస్తానంటాడు. వాళ్ళతో ఈ ట్రావెల్లో బ్రిటిష్ వాళ్ళలో కొంత ఏదో తెలియని అట్రాక్షన్ ఉంది అనే విషయం అర్థమవుతుంది అతనికి, విక్రమ్కి. విక్రమ్ అంటే తంగ్లాన్కి హీరో క్యారెక్టర్కి. అంటే మనం చాలా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కంటే వీళ్ళు కొంచెం అడ్వాన్స్గా ఉన్నారు, లిబరల్గా ఉన్నారు, ప్రజాస్వామికంగా ఉన్నారు అని అనుకుంటాడు. వాళ్ళు వేసుకునేటువంటి ప్యాంటు షర్టు ఇతనికి ఇస్తారు, గుర్రం ఇచ్చి పంపిస్తారు, మీ ఊరు వెళ్ళి మీ వాళ్ళని పట్టుకురా అని. అలాగే మీ ఆడవాళ్ళు వేసుకోవటానికి జాకెట్లు ఇస్తామని చెప్పి జాకెట్లు ఇస్తారు. అవన్నీ పట్టుకుని వెళ్ళి అక్కడ పంచుతాడు వీడు. పంచి మన జీవితాలు మారిపోతున్నాయి, మనం అక్కడ గనుల్లోకి వెళ్ళి పనిచేస్తే డబ్బులే డబ్బులు,
మనం చదువుకోవచ్చు కూడా, చదువుకుంటే మన జీవితాలు ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళిపోతాయి. ఈ బానిస బతుకుల నుంచి మనం పూర్తి స్థాయిలో విముక్తులు అయిపోతాం, పదండి అందరం వెళ్ళిపోయి అక్కడ పని చేసుకుందామని ఊర్లో ఉన్న వాళ్ళందరినీ, అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ జీవితాలు ఏం లేవు మనకి, ఇలా మట్టి పిసుక్కుంటూ బతకటమే, వెళ్ళిపోదాం పదండి అని అందరినీ తీసుకుని అక్కడ తీసుకెళ్ళి పనివాళ్ళుగా చేరుస్తాడు. అదే అంటే అక్కడ చేరే వరకు ఒక అభిప్రాయంతో ఉంటాడు ఇతను. అక్కడికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా అనుభవంలోకి వస్తుంది. ఈ వెళ్ళిన వాళ్ళందరినీ కూడా గని కార్మికులుగా మార్చేస్తారు. వాళ్ళు గని కార్మికులుగా మార్చేసిన తర్వాత రోజువారీ వేతనం ఇస్తారు. ఈ రోజువారీ వేతనం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీళ్ళకి. అంటే ఏ రోజు పనికి ఆ రోజే లెక్కగట్టి డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇలా మనం రోజు పని చేసేసి ఈ డబ్బులు దాచేసుకుని చాలా చేయొచ్చు అని చెప్పి కలలు కంటారు. అదే ఇవి కేవలం కలలు మాత్రమే అనే విషయం కూడా అక్కడే అర్థమైపోతుంది వాళ్ళకి. వాళ్ళకి ఏమాత్రం ఉపయోగం లేదు అనుకున్నా సరే, భూస్వామ్య వ్యవస్థలో కొద్దో గొప్ప మొహమాటం ఉండి కొట్టి వదిలేస్తారేమో తప్ప ఇక్కడ చంపేస్తారు నేరుగా అనేది అర్థమవుతుంది వాళ్ళకి. అర్థమయ్యి నెమ్మదిగా అదే బెటర్ అనుకుని కొంతమంది పారిపోయే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలోనే సినిమా ప్రారంభమైన దశలో నుంచి మనకి కులపరమైనటువంటి అణచివేతలో నుంచి బయటపడడానికి ఎవరికి వారు ఒక్కొక్క మార్గాన్ని ఆలోచిస్తూ ఉంటారు. అందులో ఒక మార్గం ఏంటంటే జంజాలు వేసుకుని మనమే బ్రాహ్మణ మతంలోకి మారిపోయి అలా దీనిలోకి వెళ్ళిపోదాం, రామానుజాచార్యులు ఇన్ఫ్లుయెన్స్, దాన్ని కూడా చూపిస్తాడు సినిమాలో. చూపించి వెంకటేశ్వర స్వామి కృపతో మనం జీవితంలో ఎదగచ్చు అని చెప్పి ఒక సెక్షన్ అలా జంజాలు వేసేసుకుంటూ ఉంటుంది. ఇంకొక సెక్షన్ ఏమో దెబ్బలాడాలి, దెబ్బలాడకపోతే జీవితాలు మారవు అని ఒక సెక్షన్. ఇలా రకరకాల ఆలోచనలతో ఆ వర్గంలో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్లో వీళ్ళందరూ వెళ్తారు అక్కడ పని చేయటానికి, గనుల్లో పని చేయటానికి. ఈ పని చేస్తున్న క్రమంలో వీళ్ళకి హారతి అనేటువంటి ఒక, అంటే మిస్టిక్ రియలిజంలోకి వెళ్తాడు అక్కడ డైరెక్టర్. వెళ్ళి హీరోకి మాత్రమే కనిపించేటువంటి ఒక క్యారెక్టర్, ఇది బౌద్ధ వాంగ్మయం నుంచి తీసుకున్నాడు ఆయన. తీసుకుని ఆ క్యారెక్టర్ వచ్చి వీళ్ళని హెచ్చరిస్తూ ఉంటుంది, మీరు భూమిపుత్రులు, మీరు దీన్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళు ఎవరికో అప్పచెప్పేస్తున్నారు, మీరు వాళ్ళతో పోరాడి వాళ్ళని ఇక్కడి నుంచి గెంటేయాలి కదా, మీరే లొంగిపోయి వాళ్ళకి పనిచేసి పెడుతున్నారు ఏమిటి, వాళ్ళు ఇది చేయటం కోసమే వస్తారు, ఎవరైనా సరే అడవులు దోచుకోవటం కోసమే వాళ్ళు వస్తారు, మీరు వాళ్ళని రక్షకులుగా చూసి వాళ్ళ వైపు వెళ్ళకండి అని చెప్తూ ఉంటుంది తను. ఇలా మూలవాసుల్ని దోచుకుని అక్కడి నుంచి బేదఖలు చేసి వాళ్ళని గెంటేసి సంపదలు స్వాధీనం చేసుకొని తరలించేయటం అనే కార్యక్రమంగా మొదలవుతుంది అది యాక్టివిటీ, ఆ గను తవ్వకం అనేది పోలార్ మైన్స్. అదే అంటే గతంలో ఇట్లాంటి సినిమాలన్నీ కూడా ఎర్రజెండా చివరిలో ఎర్రజెండా ఆధారంగా ఇప్పుడు తిరుగుబాటు చేయటం ఏదో ఉండేదండి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అంబేద్కరైట్ స్కూల్ ఆఫ్ ఫిలిం అనేది ఒకటి ఎవాల్వ్ అయిందని అనుకోవాలా? అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తాడు అతను సినిమాలో, వర్గం వేరు కులం వేరు అనేటువంటి ఆలోచన కాదు, ఇక్కడ వర్గమే కులం, కులమే వర్గముగా ఆపరేట్ అవుతోంది భారతదేశంలో. దీన్ని మసిపూసి మారేడికాయ చేసేటువంటి ప్రయత్నాలు రకరకాలుగా జరుగుతున్నాయి, అవన్నీ పట్టించుకోనక్కర్లేదు అనేది. మనకి ఎర్ర సినిమాల స్కూల్ ఒకటి ఉంది. అవును, ఇప్పుడు ఎర్ర సినిమాల స్కూల్ నుంచి ఇప్పుడు కొత్తగా ఈయన ఇంకొకటి ఎవాల్వ్ చేశాడు అనుకోవాలా? లేదా ఇట్లాంటి సినిమాలు ఆల్రెడీ అంబేద్కరైట్ ముద్రతో ఈ అంబేద్కరైట్ స్కూల్ తోటి ఏమైనా సినిమాలు వచ్చినాయి? ఇంతకు ముందు పారంజిత్ తీసినటువంటి కాలా సినిమా అదే కదా. అదే. రెండోది ఈయన చరిత్రలోకి వెళ్ళి చరిత్ర చెప్పే క్రమంలో ఇప్పటి సమాజం కూడా ఇలాగే ఉంది అని చెప్తాడు. అది చెప్పక్కర్లేదు, మనం చూసే ప్రేక్షకుడికి అర్థమవుతుంది. 1850లో ఏం జరిగిందో 2024లో కూడా అదే జరుగుతోంది. అడవుల నుంచి ఆదివాసీలని బయటకు గెంటేయటం అనేది జరుగుతోంది ఇప్పుడు కూడా. మీరు దండకారణ్యం, విశాఖ మన్యంలో, గ్రీన్ హంట్ ఇవి ఓకే, అంటే అక్కడ పోరాటాలు చేస్తున్న వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవటం అనే పేరుతో
ఆదివాసులను అణిచివేయటమే కార్యక్రమం. అదండి. అణిచివేయటం మాత్రమే కాదు, మీకు విశాఖ మన్యంలో బాక్సైడ్ తవ్వకాల పేరుతో అక్కడ ఆ గుట్టల మీద నివసిస్తున్నటువంటి ఆదివాసులందరినీ గెంటేశారు. అదండి. అలాగే మణిపూర్లో జరుగుతున్నది కూడా అదే. కుకీ జాతిని అక్కడి నుంచి తరలించేస్తే అటవీ సంపదని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పేయచ్చు అనేది ప్రోగ్రాం. అదండి. ఇది ఇప్పుడు జరుగుతున్నదే. బ్రిటిష్ ఆఫీసర్లు వచ్చి నెమ్మదిగా వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ తవ్వించి ఫైనల్గా గోల్డ్ ట్రేస్ అవుతుంది. గోల్డ్ ట్రేస్ అయిన తర్వాత ఈలోపు వీళ్ళలో కొంతమంది చనిపోతారు, వాళ్ళే చంపేస్తారు రకరకాల పేర్లతో. అంటే బంగారంలో వాటా ఇస్తాం మీకు అని చెప్తారు ముందు వీళ్ళని తీసుకెళ్ళేటప్పుడు. మనకు వాటా ఇస్తున్నారు కదా అని తవ్విన దొరికిన బంగారంలో కొన్ని ముక్కలు ఒక అమ్మాయి తనతో తీసుకెళ్తూ ఉంటుంది. అలా ఎలా తీసుకెళ్తారు మీరు అని అడుగుతాడు వాడు. అక్కడ మాట పెరిగి కాల్ చేస్తారు నిర్దాక్షిణ్యంగా. దీంతో వీళ్ళకి నెమ్మదిగా అర్థమవుతూ ఉంటుంది, ఇది పెట్టుబడిదారీ విధానం ఇంకా దుర్మార్గం, ఇది సామ్రాజ్యవాదం ఇంకా దుర్మార్గం, ఇందులో నుంచి మనం అదే బెటరు, అక్కడికే పారిపోదాం, ఊరికి వెళ్ళి పొలం పనులు చేసుకోవడమే బెటర్ అని కొంతమంది పారిపోయే ప్రయత్నం చేస్తారు. వాళ్ళని వెళ్ళనివ్వరు. అయిపోయింది, మీరు కమిట్మెంట్ ఇచ్చారు ఇక్కడ. బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయ్యారు వీళ్ళ జీవితాల్లోకి అని తెలిసి భూస్వామి భయపడిపోయి వీళ్ళ జోలికి రాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది వీళ్ళ వెనకాల అని భయపడి. సో నెమ్మదిగా వాళ్ళని కూడా కంట్రోల్లోకి తీసుకుంటున్నారు అనేది కూడా ఎస్టాబ్లిష్ చేస్తాడు. చేసి టోటల్గా బానిస కులాలు చేయవలసినది యుద్ధమే ఈ దేశంలో. అంటే విముక్తి సాధించాలి అనుకుంటే అది ఈ రాజీ బేరాల ద్వారానో లేకపోతే ఒకరికి వ్యతిరేకంగా ఇంకొకళ్ళకి సేవ చేయటం ద్వారానో అయ్యే పని కాదు. యుద్ధం చేసి మిమ్మల్ని ఎక్కడి నుంచి అయితే గెంటేస్తున్నారో మీ కాళ్ళ కింద ఉన్న భూమిని లాక్కోవడం కోసం మిమ్మల్ని తీసేస్తున్నారు, కాబట్టి కాన్షియస్గా మీరు యుద్ధం చేయాల్సి ఉంటుంది అనేది ఆ క్యారెక్టర్ ద్వారా చెప్పిస్తాడు ఆయన. హారతి క్యారెక్టర్ ద్వారా అరణ్య అని పిలుస్తుంది ఇతన్ని, హీరోని. ఈ తంగలాన్ని అరణ్య అని పిలుస్తూ నువ్వు ఇలా మొత్తం తీసుకెళ్లి సరెండర్ చేస్తున్నావు ఏమిటి అన్న, నువ్వు ద్రోహం చేస్తున్నావు. ఎవరైతే బౌద్ధ జాత కథల్లో ఉందో ఆవిడ ఆ క్యారెక్టర్ ఇతనికి మాత్రమే కనిపిస్తుంది, కనిపించి నువ్వు ద్రోహం చేస్తున్నావు అని. ఇలా బౌద్ధానికి వైదిక వాంగ్మయానికి వైదిక మతాలకి మధ్య జరిగిన ఘర్షణను కూడా ఎస్టాబ్లిష్ చేశాడు. మొదట్లో రాజుగారు ఈ బంగారు గనుల కోసం వెళ్ళే క్రమంలో ఒక బౌద్ధ విగ్రహం కనిపిస్తుంది, బుద్ధుడి విగ్రహం కనిపిస్తుంది, తల నరికేస్తారు. దీనివలన చాలా ప్రమాదం ఉంది అని చెప్తాడు ఆ వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఒక అడ్డనామాల అర్చకుడు. ఇది ప్రమాదం, ఇది ఉంటే ఎవరు మన మాట వినరు, మన మాట వినాలంటే ముందు ఈ విగ్రహాన్ని నిర్మూలించాలని చెప్తాడు. ఈ లెవెల్లో నడిపాడు సినిమాని. అయితే ఒక కొత్త వాతావరణం అనిపించింది జనాలకి. థియేటర్లో కూర్చున్నటువంటి ప్రజలు ఇదేదో డాక్యుమెంటరీ లాగా ఉండదు, పూర్తి స్థాయి ఫిక్షన్గానే తీసాడు తను. ఇంట్రెస్టింగ్గా నడిపాడు, ఎంగేజింగ్గా నడిపాడు. ఎంగేజింగ్గా నడుపుతూ చెప్పాల్సిన విషయాలు స్పష్టంగా చెప్పాడు, ఎటువంటి మొహమాటము లేకుండా. అందుకని తంగలాన్ అనేది ఒక డిఫరెంట్ సినిమా. అది దానికి సీక్వెల్ కూడా తీస్తాను అని చెప్పాడు. ఇంకో మాట అన్నాడు వేదిక మీద, 100 సినిమాలు తీయచ్చు ఈ సిరీస్ అని చెప్పి. అంటే అంత కథ ఉంది. అంటే ఈ దేశంలో మూలవాసుల జీవితాల్లో ప్రపంచానికి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, ఇలాంటి సినిమాలు 100 చేయవచ్చు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా అనేసి చెప్తున్నారండి, నిజమేనా? అంటే కోలార్ మైన్స్ తవ్వటానికే కదా, అది కనిపెట్టడానికి వెళ్ళిన బ్యాచే ఇది. కనిపెట్టి ఆ తవ్వకాలు అంకురార్పణ చేసినటువంటి బ్యాచ్ ఇది. అందుకని ఆ కోలార్ మైన్స్ అంటున్నారు, కానీ నిజానికి కేజీఎఫ్ కూడా అదే. కేజీఎఫ్ గొడవ వేరు, ఈ గొడవ వేరు. అంటే బంగారం అనేది ఒక ఆ వెతుకులాట, అది జీవితాల్లో తెచ్చేటువంటి సంక్షోభము, దీని మీద కూడా చర్చ ఉంటుంది సినిమాలో. గనుల తవ్వకాలు దీని మీద ఎందుకు అంత కేంద్రీకరిస్తున్నారు వాళ్ళు,
ఇదంతా ఈ వ్యాపార సంస్కృతి మీద కూడా మాట్లాడతారు. అదండి. దీని ద్వారా ఆయన ప్రస్తుత సమాజాన్ని అప్పటి సమాజంతో కంపేర్ చేస్తూ ఈ సమాజంలో ఇలా ఉంది అని చెప్పడం, ఆ సమాజంలో జరుగుతున్నది చూసినప్పుడు మనకి ఇప్పుడు ఇలాగే ఉంది కదా అనిపిస్తుంది, పెద్ద తేడా ఏం లేదు అనే క్లారిటీ వస్తుంది ప్రపంచానికి. అంటే చాలా కాలం క్రితం ఒక మాట చెప్పేవారు, పౌరాణిక సినిమాలు కానివ్వండి, పౌరాణిక కథలు కానివ్వండి, నాటకాలు కానివ్వండి, రీరైట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇప్పటి సమాజంతో కనెక్ట్ చేసే విధంగా ఆ కథ లేకపోతే అది మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు అని, కొత్తగా రాయాల్సిన అవసరం లేదు, ఎలాగో అది ఉంది కదా, ఆ పురాణం ఉంది కదా, మళ్ళీ ఎందుకు రాయాలి, మళ్ళీ రాస్తున్నావు అంటే నీకు అది చదవటం ద్వారా ఏ దర్శనం అయిందో ఆ దర్శనం నుంచి ఇప్పటి సమాజాన్ని ఎలా చూస్తున్నావో అది రాయి. అది రాయటానికి నువ్వు అవసరమైతే 2 పాత్రలను కల్పించి పెట్టి వాళ్ళతో మాట్లాడించు, వ్యాఖ్యానం చెప్పించు. అదేది చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా అదే పురాణం మళ్ళీ రాస్తానంటే రాయక్కర్లేదు అని చెప్పి పింగళ నాగేంద్రరావు లాంటి వాళ్ళు చాలామంది చెప్పున్నారు. ఇతను అంటే పురాణాలు తీసినా చరిత్ర గురించి చెప్పినా కానీ ఈ కోణంలో చెప్పకపోతే అనవసరం అనేది దాన్ని ఇతను బలంగా పట్టుకున్నాడు. రంజిత్ పట్టుకుని ఆయనే చెప్పుకున్నట్టుగా తనది అంబేద్కర్ దృక్పథం అని చెప్పి చెప్పుకున్నాడు ఆయన వేదిక మీదే. అదే ధోరణిలో సినిమాని నడిపి సక్సెస్ఫుల్గా ఆడియన్స్ని ఎంగేజ్ చేశాడు, ఎంటర్టైన్ చేయగలిగాడు. ముఖ్యంగా ఇందులో నటించినటువంటి నటీనటులు అందరూ కూడా ఎవరు వాళ్ళ ఒరిజినల్ దీంతో ఐడెంటిటీతో లేరు. ఆ సినిమాలో ఏ క్యారెక్టర్ చేస్తున్నారో ఆ క్యారెక్టర్ ఐడెంటిటీతోనే ఉన్నారు. ఎవరిని గుర్తుపట్టలేని విధంగా ఉన్నట్టుంది. గుర్తుపట్టడం సాధ్యం కాదండి, సినిమా థియేటర్లో కూర్చున్న వాళ్ళకి కూడా కష్టమే. అంటే ఆ డిజైనింగ్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి నటించారు. ఇది ఒక రకంగా తెలుగు సినిమాల్లో ఉన్నటువంటి పెద్ద హీరోలందరికీ గుణపాఠం ఈ సినిమా. అంటే ఇలాంటి కథలు వీళ్ళ దగ్గరికి వస్తే నిజంగానే యాక్సెప్ట్ చేస్తారా అనేది ప్రశ్న. కానీ విక్రమ్ చేశాడు కాబట్టి దీన్ని రీమేక్ చేద్దాం లాంటి ఆలోచనలు చేస్తారు వీళ్ళు. ఒక సక్సెస్ ఉంది కాబట్టి, ఒక ప్రూవ్డ్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఎవరన్నా ముందుకు అడుగేస్తే వేయొచ్చు. కానీ ఇలాంటి కథ యాజ్ ఇట్ ఈజ్గా చెప్తే ఇక్కడ యాక్సెప్ట్ చేసేటువంటి హీరోలు ఎవరూ లేరు. ఇది ఒక గుణపాఠం తెలుగు హీరోలకి, అలాగే తెలుగు దర్శకులకు కూడా. ఇప్పటికీ 70ల నాటి కథలే తీస్తున్నారు మన డైరెక్టర్లు. ఏమాత్రము కొత్తదనం లేని సినిమాలే తెలుగు సినిమాలు. అంటే కొత్త టైటిల్స్తో పాత కథలే చెప్తున్నారు వీళ్ళు, ఫార్ములా పేరుతో. వీళ్ళకి కూడా ఒక చెంపదబ్బి ఈ సినిమా. అంటే మీరు మీ జీవితాల్లో ఉన్నటువంటి వైరుధ్యాలని అర్థం చేసుకుని వాటి మీద కథలు రాసుకుని సినిమాలు తీయండి, అంతే తప్ప పాటలు, డ్యాన్సులు, ఫైట్లు దీని మీద డ్రామా నడుపుదాం అనుకుంటే కుదరదు అనేది చాలా క్లియర్గా అర్థం చేయించింది. నిజానికి ఈ ఆగస్టు 15కి రిలీజ్ అయిన 2 పెద్ద కమర్షియల్ సినిమాలు, ఒకటి డబుల్ స్మార్ట్, రెండోది మిస్టర్ బచ్చన్. ఈ 2 సినిమాలు కూడా పూర్తి స్థాయి ఫార్ములా పేరుతో టైటిల్స్ మార్చి పాత కథలు తీసినటువంటివి. సో ఆ 2 సినిమాలు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాయి ఇప్పుడు ప్రేక్షకుల నుంచి. ప్రేక్షకుల అభిరుచిలో వచ్చినటువంటి మార్పు ఈ ఆగస్టు 15 ప్రపంచానికి చాటి చెప్పింది, తెలుగు సమాజానికి. తంగలాన్ వైపు టర్న్ అయ్యారు జనాలు. తంగలాన్ వైపు టర్న్ అయ్యారంటే జనాలకి, ఇండస్ట్రీకి, తెలుగు పరిశ్రమకి గ్యాప్ ఉందని అర్థమవుతుంది మనకి. ఆ గ్యాప్ను వాళ్ళు అర్థం చేసుకుని పూడ్చుకుంటే తెలుగులో కూడా భవిష్యత్తులో మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఓకే, తంగలాన్ సినిమా గొప్పతనం, దాంట్లో ఉండే ప్రత్యేకత, దీని గురించి ఇప్పుడు మనకి భరద్వాజ్ గారు వివరించారు. ఆయనకి థ్యాంక్స్ అండి. నమస్తే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.